ఏబిఎన్ క్లినిక్. ఒకప్పుడు డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు మాత్రమే వచ్చే వ్యాధిగా అనుకునేవారు. కానీ గత 2 దశాబ్దాలుగా అధిక శాతం మధ్య వయస్కులనే చెప్పవచ్చు. దీనికి గల కారణాలు జీవనశైలిలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లతోనూ అనుకోవచ్చు. యుక్త వయసులో షుగర్ వ్యాధి బారిన పడితే లైఫ్ స్టైల్ ను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? డయాబెటీస్ లాంగ్ టైం ఉండటం వల్ల ఎదుర్కొనే ఇబ్బందులేంటి? హోమియోలో డయాబెటీస్ ను నయం చేసే విధానాలేంటో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫ్రీ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వెంటనే హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ని సంప్రదించండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నమస్కారం రవికుమార్ గారు, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళకే వస్తుంది అనుకునేవారు. ఇప్పుడు చిన్న వాళ్ళని లేదు, గర్భిణీలు, అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాధి చూస్తున్నాం. అసలు డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి? మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ వచ్చేసేయండి ఈ మధ్య కాలంలో చాలా యంగ్ పీపుల్స్ కూడా వస్తుందండి. మెయిన్ ఎక్కువ టెన్షన్, స్ట్రెస్, ఆందోళనలు ఎక్కువ కారణం కావచ్చు. ఓకేనా. అలాగే ఏమవుతుందంటే కొంతమందిలో ఇప్పుడు ఒబెసిటీ, వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కానీ, ఓకేనా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ మందికి డయాబెటీస్ వస్తుందండి. ఇప్పుడు వంశపరంగా రావడానికి కూడా కొన్ని ఆస్కారం ఉందండి. ఎలా అంటే కొంతమందిలో వంశపరంగా రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. నేను ఎవరు ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఆలోచనలు, డీప్ థింకింగ్ ఉంటుందో వాళ్ళకి తొందరగా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మరి ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటాయి డయాబెటీస్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు? మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్కి వచ్చేసి డైట్ అయితే ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ మట్టుకు స్వీట్స్ కానీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ, నూనె వస్తువులు అలాంటివి తినకుండా రెగ్యులర్గా వ్యాయామం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కువ మట్టుకు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలా కొంత యోగా అలాంటివి చేసుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే పాటు దీంతో పాటు పర్మనెంట్ కోసం మెడికేషన్ వాడుకుంటే హోమియోపతి మెడికేషన్ ఇస్ బెటర్ టు గుడ్ రిజల్ట్స్ అండి. ఓకే, శ్రీకాకుళం నుంచి అనిల్ కుమార్ గారు కాలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. హలో, నమస్తే అండి, మీ డౌట్ అడగండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు ఎటువంటి ప్రొఫెషనల్స్ కి ఇలా ఈ బారిన పడే అవకాశం ఉంది, మధుమేహం బారిన పడే అవకాశం? ఎక్కువ మట్టుకు అయితే 50 to 70 years ఏజ్ గ్రూప్లలో వస్తుందండి. మెయిన్గా ఎక్కువ మట్టుకు ఇది ఎలా అంటే ఎక్కువ టెన్షన్స్ పడే వాళ్ళలో కానీ, ఇప్పుడు ఈ మధ్యలో సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఎక్కువ అటాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు వృత్తిపరమైన టెన్షన్స్ కానీ, ఎక్కువ ఆలోచనస్ కానీ అలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే ఇప్పుడు డయాబెటీస్లో కొంతమంది ఆల్రెడీ ఉంటుందండి, కానీ తెలిసేసరికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది ఎలా ఉంటే ముందు జాగ్రత్త కోసము ఎవ్రీ 1 month కోసారి, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఎవ్రీ 2 months కోసారి టెస్ట్ చేయించుకుంటే ఇది బెటర్ అండి. ఒకవేళ ముందుగానే డయాబెటీస్ని మనం నిర్ధారించామనుకోండి, వీటికి మన హోమియోపతి మందుల ద్వారా శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుందండి. నెల్లూరు నుంచి షాహుల్ లైన్ లో ఉన్నారు. షాహుల్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి షాహుల్ గారు. సార్ నాకు 29 years డయాబెటీస్ వచ్చింది సార్ నాకు. ఓకే, లాస్ట్ 3 years నుంచి ప్రెసెంట్ 30 days ప్రెసెంట్. ఓకే, అది మెడిసిన్స్ చూపించి వాడతాం సార్. స్టార్టింగ్ లో చూసుకోలేదు. ఓకే అండి, ఎక్కువ 300 above ఉంది సార్. ఓకే అమ్మ, సరే అని చెప్పి ఇప్పుడు మెడిసిన్ అవి వాడతాను. దాంట్లో హోమియోపతి చూపిస్తున్నాం సార్. హోమియోపతిలో ఇప్పుడు మీ ఫాస్టింగ్ లెవెల్స్ 300 above ఉన్నాయి కదండి. ఇప్పుడు కంట్రోల్ ఉంది సార్, ఇప్పుడు నార్మల్ గా ఉంది. ఓకే అండి, వెరీ గుడ్. ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అని దాని గురించి అడగదామని ఫోన్ చేస్తాం సార్. ఎక్కువ వచ్చింది కదా. అవునవునండి, దాని గురించి కోసం జాగ్రత్తలు కానీ దానికి సంబంధించి మిమ్మల్ని అడగదామని ఫోన్ చేస్తాం సార్. ఓకే అండి, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా 300 లెవెల్స్ ఉన్నాయంటే ఫాస్టింగ్లో ఎక్కువ హై రీడింగ్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు లెవెల్స్ నార్మల్ ఉన్నాయంటున్నారు కాబట్టి లెవెల్స్ నార్మల్ ఉన్నాయి కదా అని చెప్పేసి మెడిసిన్స్ మానేయకూడదమ్మా. ఇవి కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే లెవెల్స్ నార్మలే ఉంటాయి కానీ లోపల ఇంటర్నల్గా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటుంటాయి. వీటి వల్ల ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి కానీ, న్యూరోపతి కానీ, అరికాల మంటలు కానీ, తిమ్మిర్లు కానీ, కంటి చూపు మందగించడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయమ్మా. కాబట్టి ఏం చేస్తారంటే మీరు మేము చెప్పిన కోర్స్ ప్రకారం పూర్తిగా వాడుకున్నట్లయితే మీకు పర్మనెంట్గా స్వాస్థ్య పరిష్కారం అనేది ఉంటుందమ్మా. అట్ లెవెల్స్ కంట్రోల్తో పాటు ఈ కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవడం జరుగుతుందమ్మా. రైట్, మహబూబ్ నగర్ నుంచి ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. చెప్పండి సార్. మాకు 25 years అయిందండి, షుగర్ ఉంది. ఓకే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నాము. మీ రీడింగ్స్ ఎలా ఉన్నాయండి? రీడింగ్స్ 220, 110 మధ్యన నడుస్తుందండి. ఓకే, తినక ముందా అండి? ఫాస్టింగ్ లోనా? ఫాస్టింగ్ లో వచ్చేసి 100, 120 ఉంది. ఓకే, ఇది పోస్ట్ వచ్చి 220 ఉంది. కానీ బాగా ఈ అరికాలు బాగా తిమ్మిర్లు, ఇది మంట,
ఓకే. ఈ నరాలు బాగా ఇప్పుడు నైట్ పూట బాగా నరాలు కూస్తున్నాయి సార్. ఓకే అండి, మీరు చెప్పినట్టుగా 25 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి డయాబెటిక్స్. కాబట్టి మీరు అరికాల మంటలు కానీ తిమ్ములు కానీ ఇవి చాలా ఉంటాయి. ఎందుకంటే 25 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి అది పూర్తిగా తగ్గలేదండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా లెవెల్స్ ఇన్సులిన్ వాడుతున్నారు కాబట్టి కంట్రోల్ అవుతుంది. కాబట్టి మీరు కాంప్లికేషన్స్ మాత్రం మెడిసిన్స్ వాడట్లేదు. మీరు మీ అరికాల మంటలకు తిమ్ముర్లకు కానీ వీటికి డయాటమిక్ మెడిసిన్స్ ఎక్కడ దొరకవండి. ఓకేనా, వీటికి పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం అరికాల మంటలను. ఇది మన హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి. ఇది ఒకసారి మీరు రిపోర్ట్స్ కానీ టెస్టులు కానీ ఏమైనా ఉంటే మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి అమ్మ. ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ ప్రాబ్లమ్ పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చండి. వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. చెప్పండి వెంకటేశ్వర్ గారు. వెంకటేశ్వర్లు గారు టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు 10 సంవత్సరాల క్రితం షుగర్ వచ్చింది సార్. ఓకే. అయితే ప్రస్తుతానికి నార్మల్ గా ఉంది. ఓకే. నేను గ్లైజిగాన్ 40 mg పడుతున్నా సార్. లెవెల్స్ ఎలా ఉన్నాయమ్మా? నార్మల్ లెవెల్స్ ఉన్నాయి సార్. నార్మల్ లెవెల్స్. కానీ మెడిసిన్స్ వాడుతున్నారా? ఇంగ్లీష్ మెడిసిన్ పడుతున్నా సార్. గ్లైజిగాన్. ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఎసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ? ఏం లేదు సార్. ఓకే. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు నాకు వాటర్ తాగితే ఓకే తాగిన ఒక 5 minutes కు 10 minutes కి యూరిన్ వస్తుంది సార్. ఓకే అమ్మా. తాగకపోతే ఏం కాదు. ఓకే. ఓకే. అయితే మీరు అట్లా ఓకే, మీరు చెప్పినట్టుగానైతే లెవెల్స్ అయితే నార్మల్ ఉన్నాయండి. ఎక్కువ మటుకు కొంతమందిలో ఎక్కువ అధిక దాహం అలాంటివి ఉంటుంది, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ అలాంటివి ఉంటాయి. మొత్తం మన మ్యూకస్ మెమరీన్స్ కానీ లోపల ఉన్న కంటెంట్ కానీ మొత్తం వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి డ్రైగా మారే అవకాశాలు ఉంటాయమ్మా. ఈ డయాబెటిక్లో అధిక దాహము ఇలాంటి ఎక్కువ కారణాలు ఉంటాయి. మీరు చెప్పినట్టుగా లెవెల్స్ నార్మల్ ఉన్నాయంటున్నారు, కానీ మెడిసిన్స్ వాడుతున్నారు. అలా వాడటం వల్ల మీరు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందమ్మా. నార్మల్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు మానేసుకుంటే ఈజ్ బెటర్. కాబట్టి ఇది ఎలా మానేయాలంటే మీ మెడిసిన్స్ పవర్ తగ్గించుకుంటూ మన హోమియోపతి పవర్ మందులు పెంచుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మీ డయాబెటిక్ లెవెల్స్తో పాటు కాంప్లికేషన్స్ లేకుండా పర్మనెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చండి. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫ్రీ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వెంటనే హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ను సంప్రదించండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, తిరుపతి నుంచి కోదండ నాయుడు గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మీరు చెప్పినట్టుగా మాకు కాళ్ళు తిమ్ములు పట్టడం, అరికాళ్ళు మంటలు వేయడం, ఓకే, నరాలు లాగడం ఇవంతా ఉంది. కానీ ఓకే సార్ 2-3 times ఈ మధ్యలో టెస్ట్ చేయించుకున్నాం సార్. షుగర్ మాత్రం లేదని చెప్తున్నారు. ఓకే. ఓకే. ఎన్నాళ్ళ నుంచి మీకు షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారండి? షుగర్ అసలు లేదు సార్ ఇప్పటి వరకే. ఓకే అండి. మాత్రలు కూడా వాడలేదు. కానీ కాళ్ళు తిమ్ముర్లు పట్టేది, ఈ లాగడం, అరికాళ్ళు మంటలు వేయడం మరీ ఎక్కువగా ఉంటాయి సార్ ఎప్పుడు. ఓకే. ఏజ్ ఎంత అమ్మా మీది? సార్ ఏజ్ ఎంత ఉంటుంది? అది 45 సార్. 45. ఓకే. ఇంతవరకు షుగర్ మీకైతే అటాక్ కాలేదు? లేదు సార్. ఈ మధ్యలో ఒకసారి చెక్ చేస్తారు, హాస్పిటల్ కూడా చేసినారు, లైట్ గా వచ్చేట్టుగా ఉంది అన్నారు. కానీ ఓకే అండి. మళ్ళీ ప్రైవేట్ లో కానీ చేయించినాము, లేదు షుగర్ మాత్రం ఏం లేదన్నారు. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీకు అరికాల మంటలు తిమ్మిర్లు ఉన్నాయంటున్నారు కదండి, దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. షుగర్ ఆల్రెడీ మీరు బార్డర్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు షుగర్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ అయ్యే టైంలో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. మీరు ఒకసారి షుగర్ టెస్ట్, గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ అనే టెస్ట్ ఉంటుందండి, HbA1c అని. అది ఒకసారి టెస్ట్ చేయించుకున్నట్టే లాస్ట్ 3 to 4 months వరకు ఎంత రీడింగ్స్ ఉన్నాయి, మనకు షుగర్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయో దాన్ని బట్టి మనకు నిర్ధారణ అవుతుంది. ఒకసారి ఆ టెస్ట్ చేయించుకొని ఒకవేళ షుగర్ ఉన్నా లేకున్నా మీ అరకాల నొప్పులకు కానీ తిమ్ముర్లకు కానీ తగ్గడానికైతే మన దగ్గర పర్మనెంట్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. మీరు ఒకసారి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. హైదరాబాద్ నుంచి జనార్దన్ రావు గారు లైన్ లో ఉన్నారు. జనార్దన్ రావు గారు, డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నాకు 2007 లో షుగర్ వచ్చింది. ఓకే. అప్పుడు మాక్సిమం 275 దాకా వచ్చింది. ఓకే అండి. తర్వాత నేను హోమియో మందు వాడుతున్నానండి, హోమియో డాక్టర్ గారి దగ్గర. ఓకే అండి. ఇది అప్పటి నుంచి హోమియో వాడినప్పటి నుంచి కూడా మీకు బికమ్ నార్మల్ అండి. వెరీ గుడ్. ఓకే అండి. అంత నార్మల్ గానే ఉంటుంది. ఓకే అండి. యాక్చువల్ గా ఏంటంటే రూస్ అరోమేటికా అండ్ యురేనియం నైట్రికం ఇచ్చారు. ఓకే అండి.
అది డైలీ వాడుతున్నాను 6 లో అండి నైట్రికమ్. ఓకే అండి. ఇట్ హాస్ గివెన్ గుడ్ రిజల్ట్ టు మీ అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ది సేమ్ టుడే కూడా. ఓకే. బట్ ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ అండి 135 140 లోనే ఉంటుంది ఆఫ్టర్ మీల్స్ కూడాను. ఓకే అండి. బట్ అదే కంటిన్యూ చేయమంటారా? ఇప్పుడు ఎలా అంటే మీరు చెప్పినట్టుగా అవి ఆ మెడిసిన్స్ అనేది టెంపరీ మాత్రమే ఉంటుందండి. కాబట్టి మీరు చెప్పినట్టుగా లెవెల్స్ మాత్రం ఆ మందుల ద్వారా టెంపరీ కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ రూట్ కాజ్ని అయితే తీసేయలేమండి. లోపల ఉన్న మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని కానీ బీ సెల్స్ కానీ వాటిని యాక్టివేట్ చేయడానికి అయితే మెడిసిన్స్ పనిచేయవు. ఎక్కువ మటుకు మనకు టెంపరీ రీడింగ్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని ఉంచుకోవడానికైతే ఆ మెడిసిన్స్ పనికొస్తాయి. దాని షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి మాత్రం ఆ మందులు పనిచేయవమ్మా. ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఆ మెడిసిన్స్తో పాటు షుగర్ లెవెల్స్తో పాటు మీకు పర్మనెంట్గా కాంప్లికేషన్ రాకుండా కూడా చూసుకోవచ్చండి. ఓకే. యుక్త వయసులో అలాగే మధ్య వయసులో ఈ డయాబెటీస్ వస్తే అది వాళ్ళ లైఫ్ స్టైల్ పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కొంతమందిలో ఫస్ట్ స్టార్టింగ్లోనే 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో డయాబెటిక్ వచ్చినట్లయితే ఎక్కువగా పెయిన్స్ వస్తాయండి. ఒక నొప్పులు ఎక్కువ వస్తుంటాయి, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, అలాగే కంటి చూపు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీని మూలంగా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మెమొరీ కూడా తగ్గడం మొదలవుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఒకసారి సరైన రిపోర్ట్స్తో పాటు సరైన మెడికేషన్ వాడుకుంటే మనం తొందరగా ఇనిషియల్ స్టేజ్లో గుర్తుంచుకొని మెడిసిన్స్ అనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పర్మనెంట్గా వీటికి తగ్గించుకోవచ్చు అంటారు. రైట్. విజయవాడ నుంచి లక్ష్మీ కుమారి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మీ కుమారి గారు, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. అలాగే మేడం. చెప్పండి అమ్మా. సార్ నాకు 2 months అయిందండి షుగర్ వచ్చి. ఓకే. అంటే కొంచెం షుగర్ కంట్రోల్ ఉంటాయి. ఈ రోజు 200 ఉందండి. ఓకే అమ్మా. అది కొంచెం కాళ్ళు తిమ్మిర్లే వస్తున్నాయి. ఓకే. కొంచెం నీరసంగా ఉంటుంది, ఇంకేం లేదు. ఓకే అమ్మా. మెడిసిన్స్ వాడుతున్నారండి? వాడుతున్నానండి, షుగర్ కంట్రోల్ రావట్లేదండి. ఓకే అమ్మా. మీరు చెప్పినట్టుగా మీరు మెడిసిన్స్కు షుగర్ కంట్రోల్ కావట్లేదు, అందులో తిమ్మిర్లు అలాంటివి వస్తున్నాయి అంటున్నారు కదా. వీటికి ఏంటంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ అలోపతిలో ఇంగ్లీష్ మెడిసిన్స్లో షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో, కానీ ఆ తిమ్మిర్లకు కానీ ఎక్కువ మందునే ఉండదమ్మా. కాబట్టి ఒకసారి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఆ ట్రిమ్మర్స్కి కానీ ఆ తిమ్మిర్లకు కానీ మంటలకు కానీ మందులు అనేటివి ఉంటాయి. కాబట్టి మీరు ఆ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఒకసారి మీరు ఆ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఏం మెడిసిన్స్ వాడుతున్నారో అవన్నీ తీసుకుని మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి అమ్మా. మీకు పర్మనెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అమ్మా షుగర్ను. రైట్. శ్రీకాకుళం నుంచి అనిల్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. అనిల్ కుమార్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు 26 సంవత్సరాలు సార్. ఓకే. నాకు 16 సంవత్సరాల నుండి షుగర్ సార్. ఏజ్ 16 సంవత్సరాలు నుండి, అంటే 10 years నుండి షుగర్ ఉంది సార్. ఓకే అమ్మా. ఇన్సులిన్ వాడుతున్నాను 2 పూటలు. ఓకే. అది ఇప్పుడు హోమియోని ఇప్పుడు మార్చుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవునమ్మా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హోమియోపతిలో ఎక్కువ మటుకు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్నారు, మీ ఏజ్ తక్కువ ఏజ్లోనే ఇన్సులిన్ స్టార్ట్ చేశారు కాబట్టి అది అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తుందమ్మా. రాను రాను నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది, నర్వ్స్ మీద అండ్ మజిల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఆ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకుంటూ మన మెడిసిన్స్ అనేది వాడుకుంటే బెటర్ అమ్మా. కాబట్టి ఒకసారి మీరు ఆ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయో రీసెంట్ రిపోర్ట్స్ కానీ అవన్నీ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించినట్లయితే మీకు ఆ లెవెల్స్ని బట్టి ట్రీట్మెంట్ పర్మనెంట్గా తగ్గడానికి ఇవ్వచ్చమ్మా. రైట్. అధిక బరువు డయాబెటీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మేము ఇప్పుడు ఎలా అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, ల్యాక్ ఆఫ్ వాకింగ్ అనేది ఉంటుంది. వాకింగ్ చేయలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు. బరువు పెరగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల షుగర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందమ్మా. ఓకే. అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ పెరిగే అవకాశం ఉందంటారా? అవునండి. ఇప్పుడు మెయిన్గా అది కూడా ఒక కారణం ఉందండి. ఇప్పుడు ఎలా అంటే ఒక్క మానసిక ఒత్తిడి వల్ల కానీ టెన్షన్స్ వల్ల కానీ ప్రెషర్స్ వల్ల కానీ చాలా మందిలో ఇదే మెయిన్ రీజన్గా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా వంశపారపరంగా ఉన్న వాళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనైన వాళ్ళలో కూడా షుగర్ అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కుప్పం నుంచి ఖలీల్ లైన్లో ఉన్నారు. ఖలీల్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి ఖలీల్ గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. సార్ నాకు షుగర్ ఉంది. ఓకే. ఆవిడ వెయిట్ వేరే ఎక్కువ ఉంది. ఓకే అండి. వెయిట్ వచ్చి 112 వెయిట్ ఉంది సార్. ఓకే అమ్మా. నాకు ఈ మోకాల్లో ఎక్కువ నొప్పి నడిచే కావడం లేదు. ఓకే. షుగర్ ఓవర్ గా 330 అని మనం చెక్ చేసినప్పుడు ఉంది సార్. ఓకే అండి. ఇప్పుడు టాబ్లెట్స్ తింటా ఉన్నాను, మార్నింగ్ ప్లస్ నైట్. ఓకే. కంట్రోల్ కావడం లేదు సార్. ఓకేనమ్మా. మీరు వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నారు, దాంతోపాటు ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే బరువు ఎక్కువ పెరగడం వల్ల కూడా మోకాళ్ళ మీద ప్రెజర్ పడుతుందండి.
ఆ మోకాళ్ళ పైన ప్రెజర్ పడడం వల్ల జాయింట్స్గా అరిగిపోవడము, గ్యాప్స్ పెరగడం అలాంటి కారణాలు ఉంటాయి. వీటి వల్ల వాపు రావడం అలాంటి కారణాలు కూడా ఉంటాయమ్మా. వీరికి పర్మనెంట్గా మన దాంట్లో ఆస్ట్రోఆర్థరైటిస్ కానీ మీరు చెప్పినట్టుగా డయాబెటిక్ లెవెల్స్ పర్మనెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ టాబ్లెట్స్ వాడుతున్నారు, 300 అబవ్ ఉన్నాయి మీ రీడింగ్స్. మీరు కొంతమంది డాక్టర్స్ కూడా మీకు ఇన్సులిన్ సజెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఇన్సులిన్కి వెళ్ళాలంటే పర్మనెంట్గా ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది. మా దాంట్లో వితౌట్ ఇన్సులిన్, ఎలాంటి ఇన్సులిన్కు అడ్వైజ్ చేయకుండా కూడా ఆ టాబ్లెట్స్ తగ్గించుకుంటూ మీ లెవెల్స్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చమ్మా. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే, డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల రెగ్యులర్ గా వచ్చే కాంప్లికేషన్స్ కాకుండా ఇంకా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా? అవునండి, మెయిన్గా డయాబెటిక్లో ఎక్కువ మట్టుకైతే ఇప్పుడు అనేక రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగా డయాబెటిక్ రెటినోపతి అండి మొదటిగా. ఇది కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది. కంటి చూపు మందగించడము, అంధత్వము ఇలాంటి కారణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డయాబెటిక్ న్యూరోపతి. న్యూరోపతి అంటే ఇప్పుడు మీరు చాలా కాల్స్ వచ్చాయండి. పెరిఫెరల్ న్యూరైటిస్, అరికాల్లో మంటలు కానీ తిమ్ములు కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి, ఇది కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. కిడ్నీలో సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరగడం కానీ, ఒకవేళ కిడ్నీలో వాపు రావడము, మూత్రం సరిగా ఆకపోవడము, ఆగి రావడము, డ్రాప్ బై డ్రాప్ రావడము, యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము, బర్నింగ్ మిక్చురేషన్ ఇలాంటి కారణాలు ఎక్కువగా ఉంటాయండి. దీంతో పాటు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. రైట్, రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు, డాక్టర్ గారికి సమస్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి చెప్పండి సార్. నాకు షుగర్ ఉంది సార్. సార్ చెప్పండి సార్, షుగర్ ఉంది సార్. అది పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందా షుగర్ వల్ల? చెప్పండి. షుగర్ వల్ల పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందా? ఏమండి? పెరాలసిస్ వచ్చే ఉందమ్మా, ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు షుగర్ మూలంగా చాలా తక్కువగా ఉంటుంది. ఒక 50% ఛాన్సెస్ ఉంది పెరాలసిస్ రావడానికి. ఎందుకంటే మెయిన్గా హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ పెరగడం వల్ల, షుగర్ ఉండి బీపీ రెండు ఉన్నాయనుకోండి, అందులో తొందరగా పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నర్వ్స్ మీద కూడా యాక్టింగ్ ఉంటుంది, ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బ్రెయిన్స్లో కూడా సిగ్నల్స్ కూడా సరిగ్గా పాస్ అవ్వదు, సర్క్యులేషన్ కూడా మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెమొరీ తగ్గుతుంది. వీటి వల్ల కూడా మనకు చేతిలో కూడా తిమ్ములు రావడము, అలానే వంకర్లు పోవడం ఇలాంటి కారణాలు ఉంటాయి. మీకు ఛాన్సెస్ అండి పెరాలసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మ్యాక్సిమం 50% ఉండొచ్చు. మీరు ఒకవేళ వచ్చినట్లయితే, ఒకసారి 2 సార్లు అటాక్ అయినట్లయితే మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. లేకుండా మీ షుగర్స్ లెవెల్స్ పర్మనెంట్గా కంట్రోల్ చేసుకోవడానికి, ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కూడా మన దాంట్లో మందులు అనే ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఓకే, మహబూబ్ నగర్ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. రమేష్ గారు, మేడం, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నాకు షుగర్ ఉందండి. చెప్పండి రమేష్ గారు. అంటే 5 years అయిందండి. చెప్పండి. అంటే నాకు ఒక డౌట్ సార్. చెప్పమ్మా. రేంజెస్ బెలో గానీ అబో గానీ అయినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? చెప్పండి ఏంటండి? అంటే ఇప్పుడు రేంజెస్, లిమిట్ రేంజెస్ అవునండి అవునండి చెప్పండి. దాని రేంజెస్ బెలో అయినా అబో అయినా ఏదైనా సిమ్టమ్స్ బాడీలో కనిపిస్తాయి? అవునండి, కనిపిస్తున్నాయండి. మీరు చెప్పినట్టుగా ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని హైపర్ గ్లైసిమియా అంటాము. షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్ కంటే తక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని హైపోగ్లైసిమియా అంటాము. కానీ హైపర్ గ్లైసిమియా ఎక్కువగా మనకు అంతగా సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి, కానీ లక్షణాలు హైపోగ్లైసిమియాలో ఎక్కువగా ఉంటాయండి. తల తిరగడము, ఓకేనా, హెడ్ఏక్ రావడము, కింద పడిపోవడము, ఓకేనా, ఇలాంటి ఎక్కువగా నీరసంగా ఉండడము, ఆలోచన పెరిగిపోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కోపం రావడము, చిరాకు ఉండడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి హైపోగ్లైసిమిక్ స్టేజ్లో. ఇది ఒకసారి మీరు లెవెల్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎలా ఉంటాయి సిమ్టమ్స్ ఆ పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒకసారి మీకు ఎలా ఉందో, మీ లక్షణాలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించినట్లయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే, మరి డయాబెటీస్ కి హోమియో ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇప్పుడు డయాబెటిక్ అనేది కొత్త డయాబెటిక్ వింగ్ అనేది ఒకటి ఓపెన్ చేశామండి. దీన్ని బట్టి ఎలా అంటే డయాబెటిక్లో మా దాంట్లో పర్మనెంట్గా కొంచెం రీసెర్చ్ సెంటర్ లాంటిది ఉందండి. ఇప్పుడు దీంట్లో పర్మనెంట్గా లైఫ్ లాంగ్లో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందండి. ఎలా అంటే వీటితో పాటు కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయండి డయాబెటిక్లో. మెయిన్గా డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయండి, కానీ మాకు ఒక పేషెంట్ చెప్పినట్టుగా, ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా మాకు తిమ్ముర్లు అలాంటివి, మంటలు అలాంటివి ఉన్నాయి, వీటికి ఎక్కువ తగ్గట్లేదు, ఎన్ని రోజులు వాడినా అలానే ఉంది, బయట మందులకు లేదంటున్నారు, క్యూర్ లేదంటున్నారు, ఎలా సార్ పరిస్థితి ఎలా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతున్నారండి వీరి మధ్యలో. కానీ వీటికి హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ పరమైన లక్షణాలకు పర్మనెంట్గా కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు వాడుకొని, కొంతకాలం పాటు వాడుకొని లైఫ్ లాంగ్గా కంట్రోల్ చేసుకునే పద్ధతి మా దాంట్లో ఉందండి. ఈ కొంతమంది ఎలా అంటే కొంతమంది లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయి అని చెప్పి 3 నెలలు 4 నెలలు వాడి మళ్ళీ మానేయడం అలాంటివి జరుగుతుందండి. అలా వాడుకోకుండా మేము చెప్పిన డ్యూరేషన్ వరకు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
ఒక పద్ధతిలో వాడుకున్నారు అనుకోండి, మనం ఎంత డ్యూరేషన్ కంటే ముందే కూడా మన లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ కాంప్లికేషన్స్ పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే మందులు కంటిన్యూస్ గా వాడుతూ ఉంటే ఈజ్ బెటర్, గుడ్ రిజల్ట్, తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. అవునండి. ఓకే, అలాగే డయాబెటీస్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు, మరి అలాంటి అనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కువ డయాబెటిక్ ఎక్కువ టెన్షన్స్ కానీ ప్రెజర్స్ కానీ ఆలోచనలు కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలండి. అప్పుడప్పుడు వీలున్నంత వరకు యోగా చేసుకోవడము, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, ఇలాంటివి చేసుకుంటూ దీనికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దానికి సపోర్టింగ్ మెడికేషన్ అయితే అవసరం ఉంటుందండి. ఇంత వాకింగ్ చేసినా ఇంత ఎక్సర్సైజ్ చేసినా లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం పక్కన పెట్టద్దండి షుగర్ను. ఎందుకంటే ఇది లోపల ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిందంటే ప్రతి పార్ట్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దీంతో పాటు సపోర్టింగ్ ట్రీట్మెంట్ పర్మనెంట్గా కంట్రోల్ చేసుకోవడానికి మన ట్రీట్మెంట్ వాడుకున్నట్లయితే మీరు పూర్తిగా హ్యాపీగా ఎలాంటి బాధలు లేకుండా యాక్టివ్ లైఫ్ అనేది ఉంటుందండి మీకు. ఓకే, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారపు అలవాటు చేసుకోవాలి? ఇప్పుడు మేము డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు రైస్ కంటెంట్ అనేది తగ్గిస్తుండండి. ఎక్కువ చపాతీలు కానీ పులకలు కానీ తీసుకోవడం ఇస్ బెటర్. ఫ్రూట్స్ కానీ లిమిటెడ్గా, స్వీట్స్ లేకుండా వేరే ఫ్రూట్స్ అన్ని సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా యాపిల్స్ కానీ అట్లా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ మటుకు డైట్ కన్నా ప్రాపర్ డైట్ అనేది ఒక స్వీట్ లేకుండా మా దాంట్లో వితౌట్ డైట్ కూడా తగ్గిపోతుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హోమియోలో డయాబెటీస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫ్రీ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వెంటనే హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ను సంప్రదించండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. దీనికి సంబంధించి ఇంకా డౌట్ ఉన్నట్లయితే హోమియో కేర్ ఇంటర్నేషనల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ ఏవియన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏవియన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.